హాయ్ హలో వెల్కమ్ విత్ వన్ మోర్ వీడియో. ఈరోజు మనము క్యాలీఫ్లవర్ అండ్ ఎండు రొయ్యి పొట్టు కర్రీ చేసుకుందామండి. ఇవి కట్ చేసిన తర్వాత మిగిలిన స్టెమ్స్ ఇవి గట్టిగా ఉంటాయి కదా, అవి అనమాట. వాటిని పడేయాల్సిన పని లేదు, మనం క్రషర్లో వేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉంటుంది, అన్నిట్లో కంటే ఈ స్టెమ్లో ఎక్కువగా ఉంటుంది, అంటే క్యాలీఫ్లవర్ మొత్తం అన్నిట్లో కంటే. సో మనం ది క్రషర్లో వేసేసుకొని క్రష్ చేసుకుందాం చిన్న చిన్న పీసెస్గా. ఇది బటర్ఫ్లై వాళ్ళదనమాట ఈ క్రషర్. దీన్ని నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను. ఇది మంచి కిచెన్ ఫ్రెండ్లీ అని చెప్పాలి, ఈజీగా కుక్ చేసుకోవచ్చు. కిచెన్ ఫ్రెండ్లీ అండ్ కిచెన్ ఫ్రెండ్లీ. దీంట్లో ఆనియన్స్, టొమాటోస్, చాలా మనకు కావాల్సినటువంటి ఏ వెజ్జీస్ అయినా కూడా చక్కగా క్రష్ అయిపోతాయి. చూడడానికి చాలా అసలు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే దీంతో వర్క్ చేసుకుంటే. ఈ చిన్న చిన్న హోమ్ అప్లయన్సెస్ యూజ్ చేస్తే మనకు అసలు కిచెన్లో అసలు ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు బౌల్లో మనము ఒక 1 కప్ ఆఫ్ ఎండు రొయ్య పొట్టు కర్రీ తీసుకుంటాం అనమాట. ఇందులో వాటర్ వేసి మనము చక్కగా క్లీన్ చేసుకుందాము. వాటర్ ఎందుకు వేసి క్లీన్ చేస్తున్నామంటే ఏమైనా మలినాలు ఏమైనా ఉన్నాయంటే వెళ్ళిపోతాయి వడగట్టడం ద్వారా. అండ్ అందులో సాల్ట్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అంత సాల్ట్ మనకు అంత హెల్దీ కాదు. కాబట్టి నేను దీన్ని బౌల్లోకి తీసుకున్నాను. ఇందులో వాటర్ ఉండడం వల్ల అవి నానిపోయి చక్కగా మనకు ఫ్రెష్ రొయ్య ఏ విధంగా ఉంటుందో ఆ టెక్స్చర్ వస్తుంది అనమాట. సో అది కూడా మనకు ఒక యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను కుక్కర్లో చేస్తున్నాను ఈ రెసిపీ. కుక్కర్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను. ఇది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత నేను ఇందులో ఆనియన్స్ వేస్తున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఆనియన్ వేసాను. కొంచెం సిమ్ పెట్టేసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసుకుందాం. గ్లాసీ టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని. ఇది మంచి స్మెల్ వస్తున్నప్పుడు మనము బ్రౌనీ స్టేజ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైనా వేయాలనుకున్నా వేస్తామన్నమాట. సో పసుపు వేస్తే కొంచెం ఈజీగా అవుతుంది ఫ్రై అని అనుకుంటాను నేను ఇప్పుడు. సో పసుపు వేస్తాను అనమాట. ఒక టీ స్పూన్ ఆఫ్ పసుపు వేస్తాను. ఇందులో వాటర్ కంటెంట్ పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ లేకపోతే పచ్చివాసన వస్తుంది కదా, ఈ ఆనియన్ మంచి గ్లాసీ ఫినిషింగ్ వచ్చే వరకు చేయాలండి. అలాగే ఫ్రై చేసుకుంటూ మనం ప్రాసెస్ చేద్దాం. నెక్స్ట్ ఇందులో మనం నెక్స్ట్ చేసేటువంటి ఇంగ్రీడియంట్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి 1 టీ స్పూన్ వేసాను. అల్లం వెల్లుల్లి కూడా చక్కగా వేగాలి కదా, ఆ పచ్చివాసన కోసం మనం చక్కగా ఫ్రై చేసుకుందాము. పచ్చివాసన పోయే వరకు, పచ్చివాసన పోవాలి, మంచి వాసన రావాలి, అప్పుడే కర్రీ టేస్టీ. అయితే ప్రతి చిన్న బిట్ కూడా మనం ఎంతో కేరింగ్గా చేస్తేనే ఆ రెసిపీ చక్కగా వస్తుందండి. ఇప్పుడు నానబెట్టినటువంటి కడుక్కున్నటువంటి రొయ్య పొట్టు ఉంది కదా, దాన్ని వేసేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్మెల్ వస్తుంది చూడండి, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది స్మెల్, కానీ అది కర్రీ తింటే ఎంతో హెల్దీ. అసలు పచ్చి ఫిష్ కన్నా ఎండు ఫిష్లోనే మనకు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, కాబట్టి వాటిని ఎక్కువగా మనం ఫుడ్లో చేర్చుకోవాలి. ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ఉంది కదా స్టెమ్, అది ఆ క్రష్ చేసుకున్నటువంటి దాన్ని వేసాను. ఎందుకంటే అది ఈజీగా వేయగదు కాబట్టి నెక్స్ట్ వేసేసాను అనమాట. అది అలా కలిపేస్తుంటే చూడండి, ఫైబర్ కంటెంట్ కదా ఎంత పొడిగా కనిపిస్తుందో. నెక్స్ట్ ఇప్పుడు పైన ఉన్న ఉంటాయి కదా ఫ్లవర్స్, క్యాలీఫ్లవర్స్, వాటిని కూడా వేసేసుకున్నాను అనమాట. అవన్నీ కూడా చక్కగా కలిపి మసాలా మొత్తం పట్టేలాగా, ఆనియన్ అవన్నీ పట్టేలాగా తిప్పేసుకొని దాన్ని మనము మూత పెట్టేసుకోవాలన్నమాట. అందులో ఉన్న ఆ వాటర్తోనే అది చక్కగా ఉడికిపోతుంది, కొద్దిగా ఉడుకుతుంది. మళ్ళీ కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత సిమ్లో ఉడకనిచ్చి దాన్ని కలిపేసుకోవాలి. ఇదంతా ఒక సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేకపోతే అడుగు పట్టేసిపోతుంది, కర్రీ మొత్తం టేస్ట్ డిఫరెంట్గా అవుతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకుంటే సరిపోతుంది. ఇది మంచి స్మెల్ వస్తుంది. తర్వాత మనము టొమాటోస్ వేసాం. ఇందులో ఒక 2 టమాటోస్ యూజ్ చేశాను నేను. 1 కప్ ఆఫ్ టొమాటోస్ అయినాయి. తర్వాత మనము ఇది చక్కగా కలిపేసేసుకొని ఆ వాటర్ ఉన్న టొమాటోలో ఉన్న వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా కుక్ అవ్వడానికి, చక్కగా ఉడకడానికి మనకు యూజ్ అవుతుంది అనమాట. ఇందులో వాటర్ అనేది నెక్స్ట్ వేయాలి. అంతవరకు దీన్ని అందులో ఉన్న వాటర్తోనే ఉడకనివ్వాలి. మూత పెట్టేసుకొని పక్కకు. ఇప్పుడు నెక్స్ట్ అందులో ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఉడికింది, లైట్గా వేపర్ వస్తుంది కదా, అందులో ఉన్నటువంటి వాటర్ చూస్తారు కదా, అలా వాటర్ తెలుస్తుంది. వాటర్ హెవీగా లేదు కానీ దానికి ఉడకడానికి కావాల్సినంత మటుకు ఉందన్నమాట. ఈ క్యాలీఫ్లవర్ వేపుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కారపొడి 1 టీ స్పూన్ కారపొడి వేసాను. 2 టీ స్పూన్లు తర్వాత మనకు అసలు స్పైసీగా కావాలంటే ఒక 3 కూడా వేసుకోవచ్చు. సో నేను 3 వేసాను. తర్వాత దాన్ని కలిపేసుకొని ఒక్కసారి సరిపోయిందో లేదో చూసాను నేను. ఇప్పుడు మూత పెట్టాను.
అది మూత పెట్టి లోపల చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఉడికిందండి. ఇప్పుడు బాగుంది. వాటర్ వేద్దాం. ఇందులో కప్ ఆఫ్ వాటర్ వేసాను నేను. ఆ వాటర్ సరిపోతుంది అనిపించింది నాకు. అది కలిపేసుకొని ఆ వాటర్ ఇంకా కావాలేమో ఒకసారి వేసుకుంటే సరిపోతుంది, కొంచెం గ్రేవిష్ కావాలంటే. సాల్ట్ వేసానండి. మనకు సాల్ట్ ఎంత అవసరమో చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవచ్చు. నేను 2 టీ స్పూన్స్ వేసినట్టున్నాను. అండ్ దాన్ని కలిపేసేసుకొని అసలు టేస్ట్ చూసుకొని ఒకవేళ వేసుకోవాలనుకుంటే లాస్ట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని ఆ వాటర్లో అది చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు ఉడుకుతుంది కదా. ఇందులో మనము అసలు ఏం యూజ్ చేసిన మసాలాలు ఏం ప్రాబ్లం లేదు. ఆ ఉప్పు కారం వాటితోనే మనకు జింజర్ గార్లిక్ పేస్ట్ వాటితోనే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక ప్రాసెస్ మంచి నీట్గా చేసుకుంటే సిమ్లో పెట్టుకొని చక్కగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో పుదీనా వేసాను. అండ్ దిస్ ఈజ్ కొత్తిమీర కూడా వేసాను అనమాట. అయితే పుదీనా కొత్తిమీర ఫినిషింగ్ టచ్ ఇచ్చినప్పుడు ఉంటుంది స్మెల్. అసలు ఇల్లంతా వస్తుంది. అండ్ కింద లాస్ట్ గేట్ వరకు కూడా స్మెల్ వస్తుంది. ఎవరింట్లో ఉన్న కర్రీ వేస్తున్నారు, సూపర్గా ఉంది అని అనుకుంటారనమాట. జస్ట్ జోకింగ్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఒక 2 విజిల్స్ దాకా క్లోజ్ చేసేసుకొని పెట్టుకుంటాను అనమాట. అసలు 1 to 2 అనమాట సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. విజిల్ వచ్చేదాకా వెయిట్ చేయడం అంటే కష్టమే. ఆ విజిల్ పోయేదాకా వెయిట్ చేయడం కూడా కష్టమే. ఆ స్మెల్కి మౌత్ వాటరింగ్ ఉంటుంది కదా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంటుంది అనమాట. సో మనము లంచ్ కంటే కానీ డిన్నర్ కంటే కానీ ఒక 1 hour ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో టోటల్గా 1 hour టైం పట్టదు. 30 to 40 minutes పడుతుంది. 1/2 hour to 40 minutes పడుతుంది. సో ఇది కుక్ అయిపోయిందండి. వాటర్ అంతా పీల్చేసుకుంది. ఎంతైనా క్యాలీఫ్లవర్ ఫైబర్ కంటెంట్ కదా. సో ఇది చూడండి, గార్నిష్ చేసేసాను నేను. కొత్తిమీరతో గార్నిష్ చేశాను. ఫైనల్లీ మన కర్రీ రెడీ అయిపోయింది. కొత్తిమీర ఎండు రొయ్య పొట్టు కర్రీ రెడీ. సో రైస్ పెట్టేసుకొని చపాతీ ఏదైనా తినేయచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. మీరు ట్రై చేయండి. ఓకే, బాయ్.